Dear friends, greetings to you all in His merciful and matchless name. దేవుని కృపను బట్టి అనుగ్రహం బట్టి మీరందరూ దేవుని సన్నిధిలో పదిలంగా ఉన్నారని విశ్వసిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. This is our beautiful church అండి. ఇది Divine Community Church in Atlanta. This is where our Radiant Life International Fellowship we gather on every Saturday 5 to 6 o'clock. So this is our beautiful church. You see that church surroundings. It's very, very beautiful. It's a really big church in a very, really good location. And above all, the pastor, the main pastor, lead pastor, and rest of the elders of the church are really, really nice people. They are amazing people. They have a great heart for the Lord. They understand. ఇక్కడ చాలామంది ఇంటర్నేషనల్స్ ఎస్పెషల్లీ మన ఇండియన్స్ చాలామంది ఉన్నారండి. వాళ్ళ మధ్యలో అవుట్ రీచ్ అవ్వడానికి కోసం చాలా పెద్ద మినిస్ట్రీ అవుట్ రీచ్ అవకాశం ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను ఉగాది ఫెస్టివల్కి అవుట్ రీచ్కి అవకాశం ఇచ్చాడు దేవుడి కృపను బట్టి. అక్కడ 1500 మంది కంటే ఎక్కువ మంది గ్యాదర్ అయ్యారండి ఇదే కమ్యూనిటీలో. సో దెర్ ఈజ్ అ బిగ్ మిషన్ ఫీల్డ్, దెర్ ఈజ్ అ బిగ్ అవుట్ రీచ్ ఫీల్డ్. మన నైబర్హుడ్లో ఉన్న మన బ్రదర్స్, వాళ్ళందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మన కంట్రీ నుంచి వచ్చి ఇంత దూరంలో ఉన్నారు. వాళ్ళందరినీ రీచ్ అవుట్ అవ్వడం, వాళ్ళందరికీ దేవుని తరగ కృపని ప్రేమని చూపించవలసిన బాధ్యత మనకైతే ఉందని నేను విశ్వసిస్తున్నాను. అలాగే దోస్ ఆర్ అవర్ ఫ్రెండ్స్, దోస్ ఆర్ అవర్ ఫ్యామిలీ, రైట్. అలాగే వాళ్ళు ఏ కష్టంలో ఉన్నారో, ఒక్కోసారి లోన్లీనెస్ ఉంటుంది. అమెరికాలో డబ్బులు ఉంటాయి కానీ డబ్బులు ఉంటాయి కానీ ఒక్కోసారి లోన్లీనెస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళందరినీ రీచ్ అవుట్ అవ్వాలని ఆశపడుతున్నాము. రీచ్ అవుట్ అవ్వడం కోసం కూడా ప్రయాసపడుతున్నాము. ప్రార్థన చేయండి, తప్పకుండా ప్రార్థనలో పాల్పంచుకోండి. దేవుని చిత్తాకృపం అయితే దేవుని కృపను బట్టి మనకి పాస్టర్ రాజా హేబుల్ గారు వస్తున్నారు నెక్స్ట్ మంత్ మేలో. అలాగే సిస్టర్ జయసుధా గారు కూడా రాబోతున్నారు. అలాగే మరికొంత జ్యోతిరాజ్ అన్నయ్య, అలాగే పాస్టర్ శ్యామిల్ కర్మోజీ గారు, ఇలాగ మరికొంతమంది దేవ సేవకులు కూడా పిలవాలని ఆశపడుతున్నాము. పిలిచి ఇక్కడ సంఘంలో మనకి కమ్యూనిటీ నుంచి కూడా చాలామంది పీపుల్ ఇన్వైట్ చేద్దామని, తద్వారా దేవుని తలకు వాక్యాన్ని వాళ్ళకి అందించాలని ఆశపడుతున్నాం. ఓకేనా? సో రేడియంట్ లైఫ్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ వీ గ్యాదర్ హియర్ ఇన్ దిస్ అమేజింగ్ చర్చ్. మీ ప్రార్థనలో నిలబెట్టుకోండి, ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. చాలా ప్రయాసం ఉంది, చాలా పరిచయం ఉంది. మీ అందరికీ తెలుసు, నేను జాబ్ చేసుకుంటా మినిస్ట్రీ చేస్తాను. సో జాబ్ చేసుకుంటా దేవుడిచ్చిన కృపను బట్టి మినిస్ట్రీ సక్రమంగా చేయాలన్నది నాకు దేవుడిచ్చిన తలాంతు. ప్రార్థనలు తప్పకుండా పెట్టుకోండి. ఓకేనా? We love you all in Christ. God bless you all. So we'll catch up later. Okay? Shalom.